హలో అండి, రొయ్యలు ఫ్రై చేస్తున్నాను చూడండి. అవన్నీ క్లీన్ చేసి లోపల ఈ నరంలాగా పేగులు ఉంటాయండి, అవన్నీ తీసేసాను ఇప్పుడేగో. ఇట్లా బ్లాక్గా కనబడుతుంది చూడండి, ఇక్కడ తీసిన అది ఎట్లా అనిపిస్తుంది, అలా ఉంటుంది, అంత తీసేసిన. చూడండి ఫ్రై దగ్గరికి అయిపోయినాయండి. ఆయిల్కి వెళ్తుంది చూడండి. ఇందులో కొంచెం ఖాళీ కొంచెం ఇట్లా ఫ్రై అంతే అండి. కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఖాళీ ఇట్లా ఫ్రైలాగా చేస్తున్నానండి. చేపలు ఉన్నాయి చిన్నవి, చేపల కూర వండుతున్నాను, అందుకోసం ఇవి ఖాళీ ఫ్రై చేస్తున్నాను, కూర వండుతలేను. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. అంతే అండి, ఖాళీ అంచుకండి. చేపల పులుసు చేస్తున్నాను, చిన్న చేపలు. మా ఆయన తినడండి ఈ రొయ్యలు చేపలు, కానీ ఆయనకేం సరదానో మేము కూడా తినాం, మాకు ఇష్టం ఉండదు ఈ చిన్న చేపలు, ఈ రొయ్యలు ఇలాంటివన్నీ. ఒక చికెన్ మటన్ అయితే కొంచెం తింటాం, కానీ ఇలాంటివన్నీ తినే ఇష్టం ఉండదు. అయినా కూడా ఎందుకో మా చిన్న మనవాడికి తీసుకొని ఎంబడి పోయి ఇలాంటివన్నీ పట్టుకొని వచ్చాడు నిన్న. నేను ఎప్పుడు తేకు ఇలాంటివి మేము తినము, నువ్వు తినవు, ఎందుకు వేస్ట్, తిన్నప్పుడు ఎందుకు తేవాలి, మాకు కూడా ఇష్టం ఉండదు, తేకు ఇంకోసారి అని ఎంత చెప్పినా మళ్ళీ ఆయన ఇట్లా చేసి తీసుకొని వచ్చిండు. మటన్ తెచ్చుకుంటాను పోయిండు, మటన్ తెచ్చుకోకుండా ఈ రొయ్యలు చూపిస్తాను చూడండి మీకు. ఇలాంటి చిన్న చేపలు ఇవి పట్టుకొని వచ్చాడు. ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టిందండి, అవి ఇవి అన్నీ. ఇక పడేయలేక పైసలు పెట్టి ఎందుకు అన్నట్లా ఇవి చేసుకునడమే, కానీ తినడానికైతే ఇష్టం ఉండదు ఇవి. చేపల పులుసు కూడా చూపిస్తానండి. ఇంకా రొయ్యల ఫ్రై అయినట్లే, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఫ్రై అయిపోయిందండి చూడండి, రొయ్యల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఈ స్మెల్ నచ్చదు నాకు, ఈ ఎండు చేపలు, రొయ్యలు ఇట్లాంటివన్నీ స్మెల్ నచ్చదు. పుట్టగొడుగులు ఇలాంటివి స్మెల్ నచ్చక తినం మేము వీటిని. టేస్ట్ ఏం బాగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అయిపోయింది, చేపల కూర వండుకోవాలి.